హాయ్ వెరీనాల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇడియప్పం విత్ కడల కర్రీ. ఇది చాలా బాగా ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట మన సౌత్ ఇండియాలో. ఇది మ్యాక్సిమం ఎక్కువగా కేరళ అండ్ తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఆ రెసిపీని అయితే నేను ఈరోజు చేస్తున్నాను. నేను ఈ రెసిపీని లాస్ట్ టైం అలా స్క్రోల్ చేస్తుంటే చూసాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ రెసిపీ అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. మీ దగ్గర ఒక కప్పు వరిపిండి, అదే బియ్యం పిండి ఉంటే చాలు, ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు. అండ్ కర్రీ కోసం అనేసి నల్ల శనగలు ఉంటాయి కదా, ప్రసాదంకి పెడతాం, ఆ శనగలు ఉంటే సరిపోతుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక కప్పు పిండికి ఒక కప్పున్నర వాటర్ లాగా అయితే యాడ్ చేసుకోవాలి. కప్పున్నర కాదు, ఒక కప్పు పావులాగా యాడ్ చేసినాక ఈ వాటర్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ని మంచిగా బాయిల్ ఇవ్వనివ్వాలి. నేనైతే ఈ చిన్న కప్పుతో పిండి అయితే తీసుకుంటున్నాను. వాటర్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా, సో ఇప్పుడైతే ఈ పిండి ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెంసేపు కలిపినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసినాక ఇది ఒక 2 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసమని ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు అయితే యూజ్ చేస్తున్నాను. నైట్ మొత్తం కొంచెం నల్ల శనగలు ఉంటాయి కదా, అవైతే నానబెట్టేస్తాను అనమాట. ఇవైతే కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్గా. కర్రీ 1 pot రెసిపీ, దీనికోసం పెద్దగా హైరాణ పడాల్సిన పని ఏమీ లేదు. సో దీనికోసం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ కోసమని. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే ఒక 2 టమాటాలను అయితే మంచిగా వాష్ చేసి దీని లోపల ఫస్ట్ మొదలు ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసాను. అండ్ ఉల్లిపాయలు కూడా పొట్టు తీసేసి చక్కగా క్లీన్ చేస్తా. ఇప్పుడు వీటిని స్ట్రైట్ స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ అన్ని ఆనియన్స్ కట్ చేసినాక ఇలా రఫ్ చేసేయండి. చేసేసాక ఇప్పుడు టమాటోస్ కూడా మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, జస్ట్ ఇలా కట్ చేసి వదిలేయండి. ఎలాగో పెట్టారు కుక్కర్లోనే కాబట్టి అవే ఉడికిపోతాయి. ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం ఓవర్ నైట్ సోక్ చేసిన శనగలు ఉన్నాయి కదా, అవి ఒక 2-3 times వాష్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, వీటితో పాటుగా కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా ఆయిల్, వీటిని మంచిగా కలిపేయండి. చేత్తోనే, స్పూన్తో కాదు. ఇందులోకి సరిపడా వాటర్ మాత్రమే వేసుకోవాలి, ఎక్స్ట్రా వాటర్ అస్సలు వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ని పడేయం కదా. సో అందుకని కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ కాకుండా వేసుకొని
ఒక 5 to 6 విజిల్స్ అయితే వేయించండి. అప్పుడే శనగలు మెత్తగా ఉడికేస్తాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేయండి. ఇంతకుముందు మనం ఉక్కించి పెట్టిన పిండి ఉంది కదా, అది కొంచెం చల్లబడింది. ఇప్పుడు దాన్ని అయితే మంచిగా ఒత్తుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది, కొంచెం వేడి ఉండేటప్పుడే ఒత్తుకోవాలి. ఇలా మెత్తగా ఒత్తేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం జంతికలు వేస్తాం కదా, ఆ గొట్టంలో అయితే వేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లోనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఏదైనా ఒక పాట్లో కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా తెరలనివ్వాలి. అలాగే ఏదైనా ఒక మంచి క్లాత్ అయితే తీసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి. ఆ క్లాత్ని కొంచెం తడిపి తీసుకోవాలి. తడిపేసి ఎక్సెస్ వాటర్ అంతా పిండేసాం కదా, దాన్ని అయితే ఇలా తీసుకొని ఇంతకుముందు మనం ఒత్తిన పిండి ఉంది కదా, దాన్ని ఇలా జంతికల గొట్టంలోకి వేసేయండి. చూసారా, లైట్గా వేపర్ వస్తుంది. సో ఈ టైంలో దీనిపైన ఇడియప్పం వేసుకోవాలి. ఇలా వేసేసినాక ఇప్పుడు దీనిపైన కవర్ చేసుకోవాలన్నమాట. దీనిపైన నేను గిన్నె పెట్టి కవర్ చేస్తున్నాను. ఇదే ఇంక ఉడుకుతుంది. ఈ పక్క కడల కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్లేట్ని సైడ్కి తీద్దాం. మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. కుక్ అయిపోతే ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, సేమ్ ప్రాసెస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని రిపీట్ చేసుకోవడమే. సెకండ్ది కూడా అయిపోయింది. ఇటువైపు కర్రీ కూడా అయిపోయింది. ప్లేట్లో ఇడియప్పం 2 సర్వ్ చేశాను. వీటిపైన లైట్గా కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి కూర వేసినాక మనం చేసుకున్న కర్రీ అన్నమాట ఇది. ఇప్పుడు కర్రీ అలాగే బనానా
ఇది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.